నేను తలుచుకుంటే బయట తిరగగలవా? నేనాడిపిస్తే క్రికెట్ ఆడావు. నువ్వెంతరా రేయ్? బట్టలిప్పి కొడతా, తోలు తీస్తా. దమ్ముంటే ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళు. నీ వెంటుండే వాళ్ళతోనే నిన్ను కొట్టిస్తా. నీతో ఉండేవాళ్ళెవరో కూడా నీకు తెలీదు. అది నా సత్తా. ఎలా ఉంది వార్నింగ్? స్ట్రాంగ్‌గా ఉందా? వెరీ స్ట్రాంగ్ అంటారా? మరి ఎమ్మెల్యే గారి తండ్రి వార్నింగ్ ఇస్తే ఆ మాత్రం ఉండకపోతే ఎలా? వార్నింగ్ ఇచ్చింది కూడా మరో ఎమ్మెల్యేకే. అందుకే ఆ లెవెల్‌కు తగ్గట్లు ఈ మాస్ వార్నింగ్ అన్నమాట. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తెలుసుగా? మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత శ్రీశైలం యాదవ్ వార్నింగ్లు స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వీర లెవెల్లో ధమ్కి ఇచ్చారు. నేను దలుచుకుంటే ఆడు ఏ ఫంక్షన్లో అయినా నేను ఒక ఆర్డర్ ఇచ్చిన అనుకో, వాని ఎంటున్నోళ్ళే కొడతారు. మొన్నటి ఎన్నికల్లో దూకుడుగా వెళ్లారని కోపమో లేక ప్రత్యర్థి పార్టీ నేతల అంతు చూడాలన్న ఆవేశమో తెలియదు కానీ కౌశిక్ రెడ్డి సంగతి తేలుస్తానని బహిరంగంగానే బెదిరించారు శ్రీశైలం యాదవ్. నేను ఒక్క ఆర్డర్ ఇస్తే వాడి వెనక ఉన్నవాళ్లే వాడిని తంతారంటూ రెచ్చిపోయారు. ఏం చేస్తాం, ఇంతకుముందు రాజకీయాలంటే ఎన్నికల వరకే, ఇప్పుడు అంతకు మించి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అసలు స్టోరీ ఎలక్షన్ తర్వాతే స్టార్ట్ అవుతోంది. వార్నింగ్లు, ఫైట్లు, అవసరమైతే రోడ్డు మీదే, అది కూడా అందరూ చూస్తుండగానే. ఇంకా అంతకు మించి చెప్పడం ఎందుకులేండి. అదన్నమాట రాజకీయం అంటే. యువకులు ముందుకు రావాలి, ఇలాంటి రాజకీయాలను మార్చాలి, సమాజంలో మార్పు తేవాలి అని ఎవరైనా పిలిస్తే వేసుకొని వచ్చారు, దెబ్బైపోతారు. తర్వాత మీ ఇష్టం.